జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సంచలనమే. అలాంటి పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. విజయవాడ వరద బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించలేదు, కానీ పిఠాపురం వరద బాధితులను మాత్రం పరామర్శించి అండగా ఉంటానని జనసేనాని భరోసా ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రి లేక ఒక పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి అంటూ విమర్శలు గుప్పిస్తోంది. వరద సహాయక చర్యలపై జనసేన వర్సెస్ వైసీపీ వార్పై స్పెషల్ స్టోరీ. 2024 ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. కూటమి గెలుపుతో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా పవన్ వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాలతో కృష్ణానదికి వరదలు వచ్చాయి. మరోవైపు బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. గడిచిన 10 రోజులుగా విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితుల పరామర్శకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులతో సహా వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లలేదు. అదే సమయంలో వరద బాధితులను స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో పవన్ తీరును వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జనసేనాని కనీసం పరామర్శించలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సహాయక కార్యక్రమాలకు ఇబ్బందిగా మారుతుందనే వెళ్లలేదంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా బాధితుల సమస్యలపై అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారని జనసేన పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వరద బాధితులకు సహాయార్థం పవన్ కళ్యాణ్ 6 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వానికి తన వంతు సాయంగా వ్యక్తిగతంగా ₹1 కోటి చెక్కు అందించారు. మరోవైపు వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన పంచాయతీలకు ₹4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణలో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారికి సైతం పవన్ కళ్యాణ్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇటు ఒకవైపు వరదలతో విజయవాడ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అటు భారీ వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల ఏలేరు రిజర్వాయర్కి భారీగా వరద రావడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడకు చేరుకుని వరద సహాయక చర్యలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పిఠాపురంలోని గొల్లప్రోలు ముంపు కాలనీలో స్వయంగా పర్యటించి బాధితులను పరామర్శించారు. విజయవాడలో పర్యటించకపోవడం, పిఠాపురంలో పర్యటించడాన్ని బేస్ చేసుకుని వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శల దాడి చేస్తున్నారు. ఏపీకి ఉప ముఖ్యమంత్రా, పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రా అంటూ ప్రశ్నిస్తున్నారు. వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు పడ్డ విజయవాడ ప్రజలను గాలికి వదిలేసి పిఠాపురాన్ని మాత్రమే పట్టించుకున్నారని విమర్శిస్తున్నారు. విజయవాడ ప్రజలు ఏం పాపం చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడ పర్యటిస్తే సమస్యలు వస్తాయన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తే సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను విజయవాడ నగర ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైసీపీ నేతలంటున్నారు. వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానుకుని సహాయక చర్యల్లో పాల్గొనాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలని, ముందు వైసీపీ సహాయం చేసి అప్పుడు మాపై విమర్శలు చేయండన్నారు. ముంపు ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన తర్వాత మళ్లీ వైసీపీ నేతలు తాజాగా మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వైసీపీ కామెంట్స్ పై జనసేన పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.